కాంగ్రెస్ అంటేనే ఎవరి దారి వారిది. నేతల వరకు ఇది ఓకే, కానీ పార్టీ పరంగా హైకమాండే బాస్. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు పార్టీ బాస్ ఏం చెయ్యాలన్నా అధిష్టానం అనుమతి తీసుకోవాల్సిందే. కాదు కూడదు అంటే ఎంటర్ ఆఫ్ ది డ్రాగన్ అంటోంది కాంగ్రెస్ హైకమాండ్. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఇదే సీన్ నడుస్తోందట. స్టేట్ లీడర్లు తీసుకునే నిర్ణయాలన్నీ బెడిసి కొడుతున్నాయట. చెప్పకుండా డెసిషన్స్ తీసుకోవడంపై అధిష్టానం సీరియస్ అవుతోందట. ఇంతకీ టీ కాంగ్రెస్ నేతలు తీసుకున్న నిర్ణయాలేంటి? వాటికి అధిష్టానం ఎందుకు బ్రేకులు వేస్తోంది? తెలంగాణ కాంగ్రెస్ లో కమ్యూనికేషన్ గ్యాప్, రాష్ట్ర నేతలు అధిష్టానం మధ్య కోఆర్డినేషన్ మిస్, స్టేట్ లీడర్లు తీసుకున్న నిర్ణయాలకు హైకమాండ్ బ్రేకులు, తమకు చెప్పకుండా డెసిషన్స్ తీసుకోవడంపై సీరియస్. కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు గమ్మత్తుగా ఉంటాయి. ఎప్పుడు ఎవరికి ప్రయారిటీ ఇస్తారో, ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా చెక్ పెడతారో అంతు చిక్కడం కష్టమే. కాంగ్రెస్ అంటేనే హైకమాండ్. ఏం చేయాలన్నా అధిష్టానం అనుమతి తప్పనిసరి. తెలంగాణ కాంగ్రెస్ కూడా హైకమాండ్ కనుసన్నల్లోనే నడుచుకోవాల్సి ఉంటుంది, నడుచుకుంటుంది కూడా. కానీ కొన్నిసార్లు తమకు చెప్పకుండా స్టేట్ లీడర్లు నిర్ణయాలు తీసుకోవడంపై సీరియస్ అవుతోందట అధిష్టానం. ఎవరు చెబితే చేశారు, ఎవరు ఈ డెసిషన్ తీసుకున్నారు, ఎవరికి చెప్పారని క్వశ్చన్ చేస్తోందట. సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కలిసి తీసుకుంటున్న పలు నిర్ణయాలకు హైకమాండ్ బ్రేకులు వేస్తోందట. చివరకు రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డెసిషన్స్ తీసుకోవడమేంటని ఆరా తీస్తోందట. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై ఢిల్లీలోని జంతర్ మంతర్లో ధర్నా చేపట్టింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. అయితే ధర్నా విషయం ముందుగా హైకమాండ్ కు చెప్పి అనుమతి తీసుకోలేదట. పైగా ఈ సబ్జెక్ట్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత ఇష్టమైంది కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా చెల్లుబాటవుతాయని టీ కాంగ్రెస్ నేతలు ఆలోచన చేశారట. అందుకే ఢిల్లీ కేంద్రంగా మొదటగా బీసీ సంఘాల నేతలతో పెద్ద ఎత్తున ధర్నా చేయించారు. ఈ ధర్నాకు రాహుల్ గాంధీ వస్తారని అంతా భావించారు. కానీ రాహుల్ ఢిల్లీలోనే ఉండి కూడా రాలేదు. ఇక ఈ మధ్య కాలంలో బీసీ రిజర్వేషన్ పెంపు కోసం చివరి ప్రయత్నమంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా పెద్ద ఎత్తున ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాహుల్తో సహా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ ప్రియాంక గాంధీ కూడా రాలేదు. ఆల్ ఆఫ్ సడన్ గా కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఢిల్లీ ధర్నా కార్యక్రమంపై కూడా అధిష్టానానికి ముందస్తు సమాచారం ఇవ్వలేదట. ఇక్కడ నిర్ణయం తీసుకున్న తరువాత చెప్పారట. అందుకే అధిష్టానానికి జలకిచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం విషయంలో కూడా సేమ్ రిపీట్ అయిందనే చర్చ జరుగుతోంది. లోకల్ బాడీ ఎన్నికలను సాధ్యమైనంత తొందరగా నిర్వహించాలని ముందుగా పార్టీలో చర్చించి ప్రభుత్వ పరంగా డెసిషన్ తీసుకోవాలని భావించారట. అందుకోసం పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మకమైన కమిటీ పీఏసీని ఈ నెల 16 లేదా 17న నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని సీఎం రేవంత్తో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చర్చించిన తరువాత గాంధీ భవన్ వర్గాలు అఫీషియల్ గా ప్రకటించాయి. కానీ తీరా పీఏసీ సమావేశం కూడా వాయిదా పడింది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బిజీ షెడ్యూల్ కారణంగా తెలంగాణకు రాలేకపోతున్నట్టు ప్రకటించారు. ఇన్ఛార్జు లేకుండా పార్టీ పీఏసీ సమావేశం పెట్టడం కుదరదు కాబట్టి సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేశారు. అయితే పీఏసీ సమావేశం పెట్టాలన్న నిర్ణయం కూడా ఇన్ఛార్జ్ మీనాక్షితో చర్చించకుండానే రాష్ట్ర నేతలు నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే ఇన్ఛార్జ్ మీనాక్షి మీటింగ్ ను వాయిదా పడేలా చేశారనే టాక్ వినిపిస్తోంది. ఈ నెల 21న తెలంగాణకు వస్తానని, 22న పీఏసీ మీటింగ్ పెట్టుకోవాలని ఆమె డిసైడ్ చేశారట. ఇలా రాష్ట్ర నేతలు ఒకటి తలిస్తే అధిష్టానం మరోటి తెలుస్తోందట. అధిష్టానాన్ని బైపాస్ చేసి సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ నిర్ణయాలు తీసుకోవడం కాంగ్రెస్ పెద్దలకు నచ్చడం లేదట. కోఆర్డినేషన్ మిస్ అవడం వల్లే గ్యాప్ వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే రేవంత్ ను సంప్రదించకుండా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి మీనాక్షి పాదయాత్ర చేయడం కూడా హాట్ టాపిక్ గా మారింది. పైగా పార్టీ ఇన్ఛార్జ్ పాదయాత్ర చేస్తే రాంగ్ ఇండికేషన్స్ వెళతాయని రేవంత్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా మీనాక్షి ససేమిరా అన్నారని అంటున్నారు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ను ఎలా సెట్ చేస్తారో చూడాలి మరి.